నేను మీ హేమంత్, అందరూ ఎలా ఉన్నారు? ప్రెజెంట్ నేను సదుం గ్రామానికి వచ్చానండి. ఇక్కడ ఒక రైతు మామిడి తోటలోనే టమాటా పంట, ఇలా చాలా పంటలు వేశారండి. సో అక్కడ ఏమేమి పంటలు ఉన్నాయో తెలుసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసుకుందాం రండి. సో మనం ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద మామిడికాయలు ఉన్నాయండి. దీని పేరు వచ్చి బెనేసా అంటాం మనము. సో ఈ బెనేసా వచ్చి ఇప్పుడు ప్రస్తుతం కేజీ వచ్చి రూ. 80 పలుకుతున్నాయండి. కానీ మనం డైరెక్ట్ పోయి ఒక రైతు తీసుకువెళ్ళి మార్కెట్లో వేస్తే మాత్రం 30-40 రూపాయలకి తీసుకుంటున్నారు మార్కెటర్స్. మళ్ళీ వాళ్ళు అమ్మేది మాత్రం చాలా 80కి 90కి అమ్ముకుంటున్నారండి. సో లోపల ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకుందాం రండి మనం ఒకసారి. ఇది మామిడిలో రెండో రకం అండి. దీని పేరు వచ్చి అరటి మామిడి అని పిలుస్తారు మా సైడ్. సో ఇది వచ్చి మనకి 20 నుంచి 10 రూపాయలు పోతుందండి కిలో. సరే మనం మార్కెట్ తీసుకుపోతే మార్కెట్ లో మాత్రం 15-20 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు అమ్మేది మాత్రం 90-80 రూపాయలకి అమ్ముకుంటున్నారు. సో ఎటు చూసినా మనకు రైతుకైతే నష్టమే కలుగుతుందండి. రైతు మామిడి తోపులోనే చాలా పంటలు చేశారండి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వచ్చి టమాటో ఉంది. టమాటో వచ్చి చివరి దశకు వచ్చేసిందండి. ఆల్రెడీ కాయలు తీసుకుపోయి మార్కెట్కి వేసేస్తారని చెప్పారు రైతు. సో ఇప్పుడు టమాటో వచ్చి చాలా లాస్ నడుస్తుంది. బాక్స్ 15 కేజీల బాక్స్ కూడా మనకి ఎంత పడుతుందంటే ఒక 70-80 రూపాయలు పోతుంది అంతే. సో టమాటా బిజినెస్ కూడా చాలా లాస్ లో ఉందండి. సో మీరు కూడా ఎప్పుడన్నా ఏదైనా పంట చేయాలనుకుంటే ఒక భూమిలోనే ఒక 4-5 రకాల పంటలు వేసేట్టుగా ప్లాన్ చేసుకోండి. అప్పుడైతే మీకు గిట్టుబాటు ధరలు వస్తాయి. ఒకే పంట వేస్తే అది లాస్ ఉంటే లాస్ అయిపోతుంది, లేదా ఎక్కువ నష్టపోతారండి. సో అది చెప్పడానికి ఇక్కడ వచ్చాము ఇప్పుడు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కాకరకాయ చెట్టు కూడా టమాటాలు కల్లిచ్చారండి రైతులు. సో ఇలాగ మీరు 4-5 పంటలు, ఒక 3-4 పంటలు వేసుకుంటే ఒక ఎకరాలో సో మీకు గిట్టుబాటు ధరలు ఉంటాయి. రైతు కూడా బాగుపడడానికి సో అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ గోడి చిక్కుడుకాయలు కూడా వేశారండి రైతు. ఇది చూసుకుంటే మనం దీన్ని గోడి చిక్కుడుకాయ అని చెప్తాము. సో గోడి చిక్కుడుకాయ కూడా ఇప్పుడు కేజీ వచ్చి రైతు దగ్గర కొనేది వచ్చి 5 రూపాయలు 10 రూపాయలు కొంటున్నారు. సో అమ్మేది వచ్చి మార్కెట్ లో 50 రూపాయలు 40 రూపాయలు అమ్ముకుంటున్నారండి. సో ఎటు చూసినా రైతుకి లాస్ గానే ఉంది. సో ఎకరాకు 4-5 పంటలు వేసి ఎలా దిగుబడి రాబడుకోవాలని ఇవన్నీ ప్లాన్ చేసుకుని ముందుగా వేసుకుంటే మీరు కూడా నష్టపోకుండా ఉంటారని మా అభిప్రాయం అండి. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సో ఈ వీడియోకి ఎండ్ చేస్తున్నాము. సో మనకి ఇంతవరకు అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ చేసుకోండి. అలాగే మనకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.